హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ఉపదేశామృతం నుండి మరొక అమృత బిందువు గురించి ఈరోజు మనం చర్చించుకుందాము. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పొతలే శ్రీమతే జయపతాక స్వామి నితిరామనే నమాచార్య పదాయ నితాయి కృపపదాయనే గౌర కథాదామదయ నగర గ్రామతారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పొతలే శ్రీమతి భక్తివేదాంత స్వామి నిత్నామనే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతీసారిణి. నమో మహావదన్నయ్య కృష్ణ ప్రేమ పదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామనే గౌరతిషే నమ. నమో బ్రహ్మణ దేవాయ గో బ్రాహ్మణితాయ చ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. మా శిష్య గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదాబంధనాలు చేసుకుంటూ ప్రారంభిస్తున్నాను. మనం ఇక్కడ ఉపదేశామృతం అని చెప్పుకున్నాము. అమృతం గురించి మనం పేరు విన్నాం కానీ దాని రుచి చూడలేదు సరికదా, కళ్ళతో కూడా చూడలేదు. అయినా సరే ఏదైనా ఒక పదార్థం ఎలా ఉంది అనగానే బాగుంది మనకి నచ్చిందంటే అమృతంలా ఉందనేస్తాం. నిజంగా అమృతం తీసుకున్న వాళ్ళు అక్కడ దేవతలు, వాళ్ళకి మృత్యు ఉండదు, ముసలితనం ఉండదు, వాళ్ళు ఎంతో యవ్వనంలో ఉంటారు ఎప్పుడో అని వింటూ ఉంటాం. మన పౌరాణిక కథలు విన్నప్పుడు విన్నాం. మరి ఇది అమృతాన్ని ఎందుకన్నారంటే అది భౌతికంగా శారీరకంగా అది యవ్వనంలో ఉంచి ఆరోగ్యంగా ఉంచి ముందుకు నడిపిస్తుందేమో, భౌతిక సుఖాల కోసం పనికి వస్తుందేమో. కానీ మనకి అమృతం ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగడానికి ఉపయోగపడుతుంది. అదిగా మనకి గురువులు చెప్పిన విషయాలన్నీ మరి నలుగురు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో నలుగురికి చర్చించుకోవడం జరగాలి, నలుగురికి అందాలనే ఉద్దేశంతో ఇది ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ కూడా చెప్తారు, నా భక్తులు ఎప్పుడు నా గురించి పరస్పరం చర్చించుకుంటూ ఉంటారు, ఎప్పుడు నా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అని. అది మనం ఎన్నో విషయాలు చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను. మనం ఎన్నో విషయాలు మనతోటే ఉండిపోకుండా నలుగురికి చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను. ఇంతవరకు 21 మంది అనుకుంటాను నేను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ పేరు పేరు చెప్పిన కృతజ్ఞతలు. అలాగే కనీసం 10-15 మంది దాకా ప్రతి వీడియో చూస్తున్నారు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. మీ అభిప్రాయం కూడా తెలియజేస్తే నేను కొంచెం సంతోషిస్తాను. నేను మెరుగుపరుచుకోవాలి, ఎందుకంటే నేను చెప్పాలని తాపత్రం అయితే ఉంది కానీ సరిగ్గా చెప్పగలుగుతున్నానో లేదో నాకు తెలియట్లేదు. కొంచెం అభిప్రాయం కూడా తెలియజేస్తే నాకు చాలా సంతోషం. పర్వాలేదు, వినొచ్చు, నచ్చింది అనుకుంటే మీరు మరొకరికి దీన్ని షేర్ చేయండి. హరే కృష్ణ. దృష్టై స్వభావజనితైర్వపుషశ్చ దోషైర్ న ప్రాకృతత్వమిహ భక్తజనస్య పశ్యేత్. గంగాంబసాం న ఖలు పుత్పుతఫేన పంక్తైర్ బ్రహ్మద్రవత్వమపగచ్చతి నేరధర్మైః. శుద్ధ భక్తుడు సహజమైన కృష్ణ చైతన్య స్థితిలో నెలకొని ఉండటచే దేహమే తాను అని భావించడు. అలాంటి భక్తుడిని భౌతిక దృష్టితో చూడకూడదు. నిజానికి నిమ్మన కుటుంబంలో పుట్టిన దేహము కానీ, మంచి రంగులేని దేహమును కానీ, వికృతమైన దేహమును కానీ, రోగగ్రస్తమైన లేక బలహీనమైన దేహమును కానీ భక్తుడు కలిగి ఉంటే దానిని పట్టించుకోకూడదు.
సామాన్య దృష్టికి అలాంటి వికృతత్వం శుద్ధ భక్తుని దేహంలో ప్రముఖంగా కనిపించవచ్చు. లోపాల వలె కనబడే లక్షణాలు కనిపించినప్పటికీ శుద్ధ భక్తుని దేహం ఎప్పుడూ కలుషితం కాదు. అది సరిగ్గా వర్షాకాలంలో కొన్నిసార్లు నీటి బుడగలతోనూ నురుగుతోనూ బురదతోనూ ఉండే గంగాజలం వంటిది. గంగాజలం ఎప్పుడూ కలుషితం కాదు. ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి సాధించిన వ్యక్తి జలం యొక్క స్థితిని పట్టించుకోకుండానే గంగలో స్నానం ఆచరిస్తారు. గంగా స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయి అని చెప్తారు. అక్కడికి వెళ్ళి అబ్బాయి నీరు బాగలేదు, మురికిగా ఉందని భక్తుడు ఎప్పుడూ కూడా అనుకోడు. వర్షాకాలం కొంచెం అన్ని రకాల నీళ్ళు కలుస్తూ ఉంటాయి కాబట్టి కాస్త కనిపించవచ్చు. అంత మాత్రం దాని స్వచ్ఛత ఎక్కడికి పోదు, దానికి పవిత్రత ఎక్కడికి పోదు. అలాగే భక్తుడు కూడా వాళ్ళు భక్తిలోనే ఉండనప్పుడు ఇంకే విషయాలు పట్టించుకోరు. ఇది శరీరం నాది కాబట్టి నేను శరీరాన్ని అందంగా అలంకరించుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఏవి వాళ్ళకు ఉండవు. ఎంతసేపు కూడా వాళ్ళు దేవుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు, తన ఆత్మను తెలుసుకుని ఉంటారు. ఆ పరమాత్మ మనలోనే ఉన్న పరమాత్మను దర్శించుకుంటూ వాళ్ళు ఎంతో మైమర్చిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు మనం అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అంటే చాలా పెద్ద అపరాధం అవుతుంది అని చెప్తారన్నమాట. ప్రభుపాదులు గారి వ్యాఖ్యానంలో నిజమైన ఆత్మస్వరూపాన్ని శుద్ధ భక్తి అనేది ముక్త స్థితిలో భగవంతుని పట్ల ప్రేమతో కూడిన భక్తియుక్త సేవలో నెలకొనినప్పుడు కలుగుతుంది. మనది ఆత్మే కానీ మనం శరీరం కాదు అన్న విషయం భక్తిలో ముందుకు వెళ్ళాక అందులో శుద్ధ భక్తి అనేది ఉన్నప్పుడు మనకి ఆ భక్తియుక్త సేవలో ఉన్నప్పుడు మాత్రమే ఆ శుద్ధ భక్తి అనేది మనకి ఏర్పడుతుంది. భగవద్గీత 14వ అధ్యాయం 26వ శ్లోకంలో ఇలా చెప్పబడింది: మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీచైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల ఎందులో నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుక్త సేవ ఎందు నిమగ్నమై ఉండేవాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మభావ స్థితిని పొందును. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మీద భక్తి చెదరకుండా నిశ్చలంగా ఉన్నవారే ఆ ప్రకృతిలోంచి మనం అనుభవించే త్రిగుణాలను దాటుతారంటున్నారు. త్రిగుణాలంటే సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఒక్కొక్కసారి ఒక్కో రకమైన భావనలు మనకు వస్తూ ఉంటాయి ఈ గుణాల వల్ల. ఈ భక్తిలో ఎప్పుడైతే నిశ్చలంగా ఒకే మనసుతో మనం అలాగా ఆయన మీదే ధ్యాస ఉంచి ముందుకెళ్తామో అప్పుడు ఇవన్నీ కూడా మనం అతిక్రమించడం జరుగుతుంది. అవ్యభిచారిణీ భక్తి అంటే అనన్యమైన భక్తి. భక్తియుక్త సేవలో నెలకొని ఉండేవాడు స్వార్థభావాల నుండి విముక్తుడై ఉండాలి. మనం ఇంకా నేను నాదే ఇంకా నాకే కావాలనే భావన ఉండకూడదు. భక్తిలో ఎప్పుడైతే వెళ్ళామో ఆ సేవలో పాల్గొన్నప్పుడు మనం ఇంక ఇతర ఆలోచనలు ఏమి ఉండవు మనకి. ఈ కృష్ణ చైతన్యోద్యమంలో మానవుని చైతన్యం మార్పు చెందవలసి ఉంటుంది. ఈ చైతన్యం భౌతిక భోగలక్ష్యంతో కూడి ఉంటే అది భౌతిక చైతన్యం అవుతుంది, మరియు అది కృష్ణ సేవతో కూడి ఉంటే కృష్ణ చైతన్యం అవుతుంది. శరణాగతుడైన జీవుడు ఇతర భౌతిక వాంఛలు లేకుండా అన్యాభిలాషిత శూన్యం శ్రీకృష్ణుని సేవిస్తాడు. ధ్యాన కర్మ ధ్యానావృతం. ధ్యానం అంటే మనోకల్పనలు, కర్మ కామి కర్మ అనే మనోదేహాలకు అతీతమైన అనన్యమైన భక్తియుక్త సేవయే శుద్ధ భక్తి యోగం. భక్తి యోగ ఆత్మకు నిజమైన కర్మ. ఎవరైనా అనన్యమైన అకల్మషమైన భక్తియుక్త సేవలో పూర్తిగా నెలకొనిచో అతడు ఇదివరకే ముక్తిని పొందినట్లు అర్థం. సగుణాన్ సమతీచైతాన్. దేహ లక్షణాలు భౌతికంగా బద్ధములైనట్లు కనిపించినా శ్రీకృష్ణుని భక్తుడు భౌతిక స్థితికి బద్ధుడు కాడు. పైకి మనకి అంతరంగంలో వాడే ఆ భక్తుడు ఎలా మసుకుంటున్నాడో మనకు తెలియదు. బయట నుంచి చూసి మనం వేరేగా అనుకోకూడదు భౌతిక స్థితిని బట్టి. అంతే శుద్ధ భక్తుని ఎవరూ కూడా భౌతిక దృష్టికోణం నుండి చూడరాదు. ఒక వ్యక్తి తాను నిజంగా భక్తుడైనప్పుడే మరొక భక్తుని సమగ్రంగా గుర్తించగలను. మన భక్తిలో ఉంటేనే భక్తుల లక్షణాలు మనకు తెలుస్తాయి, నిజమైన భక్తుడు ఎవరో తెలుస్తుంది. అలా కాకుండా మనం ఇంకా పూర్తిగా భక్తిలోకి వెళ్ళకుండానే వాళ్ళని అలా కాదు అలా ఉన్నారు ఇలా ఉన్నారంటూ మనం వ్యాఖ్యానం చేయకూడదు. పూర్వపు శ్లోకంలో చెప్పబడినట్టు కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి అని భక్తులలో 3 రకాల భక్తులు ఉన్నారు. మనం ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా. కనిష్టాధికారి వివేకంతో ఎవరి భక్తుడో ఎవరి భక్తుడు కాడో గ్రహించలేడు. ఎంతసేపు మందిరంలో శ్రీ విగ్రహాలను పూజించట్లోనే ఆసక్తుడే ఉంటాడు. మందిరాల్లో విగ్రహాలను పూజించడం తప్ప ఆయనకి వేరే ఏమీ ఉండదు. ఎవరు నిజమైన భక్తులు తెలుసుకునేటంత తెలివి అతనికి ఉండదు. ఎందుకంటే భక్తులు ఇంకా మొదటి దశలోనే ఉన్నారు, కనిష్ట దశలోనే ఉన్నారు కాబట్టి.
మధ్యమాధికారి భక్తులకు అభక్తులకు మధ్య, భక్తునికి భగవంతునికి మధ్య ఉండే భేదాన్ని గుర్తింపగలడు. కొంచెం అందులో భక్తిలో పురోగమించిన వారు మధ్యమాధికారి అంటారు కదా, వాళ్ళు మాత్రం కొంచెం భక్తులు కాని వాళ్ళకి భేదం ఏమిటో గుర్తించగలుగుతారు. కనుక అతడు దేవాదేవుణ్ణి, భక్తుడి కాని వాడిని వివిధ రకాలుగా ప్రత్యేకంగా గౌరవిస్తాడు. ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చి నడుచుకుంటాడు అన్నమాట. శుద్ధ భక్తుని దేహ లోపాలు ఎవరూ విమర్శించరాదు. అలాంటి లోపాలు ఉంటే వాటిని పరిగణలోకి తీసుకోరాదు. మన శారీరక లోపాలు ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు. వాళ్ళు మనసులో ఎంతో భక్తితో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్న మనకి అంత భక్తి రాలేదు ఇంకా అంటే వాళ్ళు ఎలా భక్తిలో ముందుకెళ్తున్నారో తెలుసుకొని వాళ్ళ సలహాలు మనం తీసుకుని, అంటే భక్తుల సత్సంగంలో మనం ఉంటే మనం కూడా భక్తిలో ముందుకెళ్తామని అనుకున్నాం కదా, అలా చూడాలి తప్ప వాళ్ళని ఎప్పుడు కూడా శారీరక లోపాల గురించి పట్టించుకోకూడదు. పరిగణించాల్సింది కేవలం ఆధ్యాత్మిక ఆచార్యుని ప్రధాన కార్యమైన భక్తియుక్త సేవ, అనగా దేవాది దేవునికి చేసే వారి పవిత్రమైన సేవ. వారి ఆధ్యాత్మిక ఆచార్యునికి భగవంతునికి ఏం సేవ చేస్తారో దాని గురించి చూడాలి తప్ప వాళ్ళ లోపాలు ఏమున్నాయని మనం చూడకూడదు. భగవద్గీత 9వ అధ్యాయం 30లో చెప్పబడినట్టు అపిచేసు దురాచారో భజతే మామనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. మిక్కిలి హేయమైన కార్యమును అనుసరించినప్పటికీ మానవుడు భక్తియుక్త సేవ యందు నెలకొని ఉన్నచో అతడు తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతన్ని సాధువుగానే పరిగణింపవలెను. మరోలా చెప్పాలంటే భక్తుడిని సాధారణ వ్యక్తిగా భావించరాదు. ఏదైనా ఒకవేళ తప్పు చేసినా వీళ్ళు భక్తులు అన్నప్పుడు వాళ్ళ మిగతా అన్ని విషయాలను భక్తిలో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ తప్పు గురించి మనం పట్టించుకోకూడదు. ఎంతసేపు భక్తుడిని భక్తుడిలాగే చూడాలి తప్ప మామూలు సాధారణ మనుషులతో ఇప్పుడు పోల్చి చూడకూడదు, పోలికలు చేయకూడదు. వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఎలా చేశారని. శుద్ధ భక్తుడు బ్రాహ్మణ లేదా గోస్వామి కుటుంబంలో జన్మించకపోయినను అతడు భగవంతుని సేవలో నెలకొన్నచో అతన్ని నిరాకరించరాదు. భక్తుడిని ఎప్పుడు కులాలను బట్టి చూడకూడదు, ఆయన సేవలు ఎప్పుడు నిరాకరించకూడదు. నిజానికి గోస్వాముల కుటుంబాలు భౌతిక బాహ్య కారణాలపై కానీ, వర్ణంపై కానీ, వంశపరంపరపై కానీ ఆధారపడి ఉండవు. గోస్వామి అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నవారు. అది దానికి కులానికి ఏం సంబంధం లేదు. అది ఎంతసేపు భక్తిలో ముందుకెళ్ళిన వాళ్ళు అది చేయగలుగుతారో అంచేత ఆ విధంగానే వాళ్ళని చూడాలి. గోస్వామి బిరుదుకు శుద్ధ భక్తులు మాత్రమే అర్హులు. కనుకనే మేము శ్రీల రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి మొదలైన 6 గోస్వాములనే ఉదాహరిస్తూ ఉంటాం. అదే రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ్ గోస్వామి, ఇవన్నీ 6 ఉంటారు. వాళ్ళ పేర్లు గోస్వాములుగా షడ్గోస్వాములని వాళ్ళని కూడా ఇస్కాన్లో ఎక్కువ ప్రార్థించడం జరుగుతూ ఉంటుంది. ముస్లిం ప్రభుత్వాన్ని సేవించడం వలన డబీర్ ఖాన్ మరియు సాకార మలికగా పిలువబడుతున్న శ్రీల రూప గోస్వామి, సనాతన గోస్వాములను మహాప్రభువే స్వయంగా గోస్వాములుగా మలిచారు. వీళ్ళిద్దరూ ఈ రూప గోస్వామి, సనాతన గోస్వామి ముస్లిం ప్రభుత్వాన్ని దగ్గర వాళ్ళ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు, ఉద్యోగాల్లో ఉన్నారు. అంచేత ముస్లిమ్స్ వాళ్ళని ఏం చేశారు, వాళ్ళ పేర్లు ముస్లిం పేర్లు కదా పెట్టేశారు. కానీ శ్రీ చైతన్య మహాప్రభు వాళ్ళని భక్తులుగా స్వీకరించి వాళ్ళని గోస్వామి దగ్గరికి అలా వాళ్ళని అంతలా ఉండేలా చేశారు. వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళని గోస్వాములుగా మలిచారనమాట. అందుచేత గోస్వామి అనే బిరుదు వంశపరంపరంగా వచ్చేది కాదు. ఇది వీళ్ళ లక్షణాలు బట్టి వస్తుంది తప్ప ఇదేదో నాన్న గోస్వామి అయ్యారు కాబట్టి కొడుకు గోస్వామి అయిపోతాడు, తాత గోస్వామి అయిపోయాడు, మనవాడు గోస్వామి అయిపోతాడు అని కాదు. ఎవరికి వాళ్ళ ఇంద్రియాలు వాళ్ళు అదుపులో ఉంచుకుంటేనే అది గోస్వామి అనబడతారు వాళ్ళు. గోస్వామి అనే పదం ఇంద్రియాలను నియంత్రించేవారని, ఇంద్రియాలకు ప్రభువు అనే అర్థాన్ని సూచిస్తుంది. భక్తుడు ఇంద్రియాలను నియంత్రించేవాడే కానీ ఇంద్రియాలచే నియంత్రించబడేవాడు కాదు. తత్ఫలితంగా అతడు గోస్వాముల కుటుంబంలో జన్మించకపోయినను అతన్ని స్వామి లేదా గోస్వామి అని పిలవాలి. ఈ సిద్ధాంతం అనుసరించి శ్రీ నిత్యానంద ప్రభువు మరియు శ్రీ అద్వైత ప్రభువుల వంశాల వారు తప్పకుండా భక్తులే. అలాగని ఇతర కుటుంబాల నుండి వచ్చే భక్తులను వారికి భిన్నమని భేదం చూపించరాదు. భక్తులు పూర్వాచార్య కుటుంబాల నుండి వచ్చినా, సాధారణ కుటుంబాల నుండి వచ్చినా వారి పట్ల ఎట్టి భేదభావాన్ని చూపరాదు. కుటుంబాలను బట్టి భేదం చూపించకూడదు. వాళ్ళు భక్తులు అవునా కాదా అన్నది మాత్రమే చూడాలి.
ఎవరునో ఓ ఇతడు అమెరికన్ గోస్వామి అని తలచి అతన్ని వేరుగా చూడరాదు. అలాగే ఇతడు నిత్యానంద వంశ గోస్వామి అని కూడా భావించరాదు. కృష్ణ చైతన్యోద్యమానికి సంబంధించిన అమెరికన్ వైష్ణవులకు ఇచ్చే గోస్వామి బిరుదు విషయంలో కొంతమందికి వ్యతిరేక భావం కలదు. కొన్నిసార్లు కొందరు అకారణంగా అమెరికన్ భక్తుల సన్యాసం కానీ గోస్వామి బిరుదు కానీ ప్రామాణికం కాదని చెప్తూ ఉంటారు. కొంతమందికి వివరాలని తెలియక అమెరికన్ వాళ్ళకి గోస్వామి బిరుదు ఇవ్వడం ఏంటని అలాగని ఇలాగని విమర్శిస్తూ ఉంటారు. అది తప్పు అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఈ శ్లోకంలో శ్రీల రూప గోస్వామి వ్యాఖ్యానం అనుసరించి అమెరికన్ గోస్వామి మరియు ఆచార్యుల వంశంలో పుట్టిన గోస్వామికి మధ్య ఏ విధమైన భేదం ఉండదు. మరోవైపు గోస్వామి బిరుదును పొందినట్టు వాడు తాను బ్రాహ్మణుడైన తండ్రికి లేదా నిత్యానందని లేక అద్వైత ప్రభు కుటుంబానికి చెందిన గోస్వామికి జన్మించకపోయినా తాను గోస్వామి అయినందుకు కృత్రిమంగా గర్వించరాదు. ఇంక గర్విస్తే ఇంక ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నట్టు ఎలా అవుతుంది? ఆ ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నాడని గుర్తించి గోస్వామి బిరుదు ఇచ్చారు. దానికి గర్వం రాకూడదు. ఎప్పుడైతే గర్వం వస్తుందో అప్పుడు పతితుడు అయిపోతారు, మళ్ళీ దిగజారిపోతారు కిందకి భక్తులోంచి. కృష్ణ చైతన్యోద్యమం అనగా ఆధ్యాత్మిక శాస్త్రం. ఇందులో ఈర్ష్యాసూయులకు చోట్లేదు. ఈ ఉద్యమం ఈర్ష్యాసూయులంటే పూర్తిగా విముక్తులైన పరమహంసల కొరకే ఉద్దేశింపబడి గోస్వాముల కుటుంబంలో జన్మించిన లేక గోస్వామి బిరుదును పొందినను ఎవరునూ ఈర్ష్యాలు కాకూడదు. ఈర్ష్యాలు కాగానే పరమహంస స్థితి నుండి పతితుడవుతాడు. మన ఇంద్రియాలు ఎప్పుడైతే జయించారో అప్పుడు గోస్వామి అంటారు. అది ఎప్పుడైతే గర్వం వచ్చిందో అది పతితం కిందకి జారిపోతారు తప్ప అది పైకి ఎదిగే అవకాశం ఉండదు. మనం ఒక వైష్ణవుని దేహంలో లోపాలు పరిగణిస్తే ఆ వైష్ణవుని పాదపద్మాలకు అపరాధం చేస్తున్నామని గమనించాలి. ఇది వైష్ణవ అపరాధం అవుతుంది. ఎప్పుడు కూడా వైష్ణవుల ముందుగా అనుకున్నాం కదా, వాళ్ళు ఏదైనా దేహంలో లోపాలు ఉన్నా కూడా దాని గురించి పట్టించుకోకూడదు. వైష్ణవుల పాదపద్మాలకు అపరాధం చేయడం ఘోరమైన విషయం. శ్రీ చైతన్య మహాప్రభు ఇలాంటి అపరాధాలను హాతీమాత ఉన్మత్త గజాపరాధంగా వర్ణించారు. అంటే అది ఇంకా ఏనుగు అది ఎప్పుడైతే సరైన ఇదిలో లేకుండా మదించినుందో అలాంటిది దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. అలాంటి ఏనుగుతోటి ఇలా అపరాధం చేసే వాళ్ళని పోల్చారట చైతన్య మహాప్రభు. మదించిన ఏనుగు ప్రత్యేకంగా అందంగా తీర్చిదిద్దబడ్డ ఉద్యానవనంలో ప్రవేశిస్తే ఒక అలజడిని సృష్టించగలదు. ఎంతో అందంగా చక్కగా పెంచిన తోటలో దాన్ని వదిలేరంటే ఏనుగుని మదించిన ఏనుగు ఏం చేస్తుంది? దానికి ఇంకా విత్తలు విడిగా అటు ఇటు తిరిగేసి ఆ మొక్కలన్నీ తొక్కేసి సర్వనాశనం చేసేస్తుంది. అందుచేత వైష్ణవుని పట్ల ఎవరునూ ఎలాంటి అపరాధాన్ని చేయకుండా జాగ్రత్త వహించాలి. ప్రతి ఒక్క భక్తుడు ఉత్తమ వైష్ణవు నుండి ఉపదేశాలు గ్రహించడానికి, ఉత్తమ వైష్ణవుడు నూతన వైష్ణవులకు అన్ని విధాల సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడూ కూడా మనం చెప్తాం కదా, ప్రామాణికమైన గురువులు అలాగే వైష్ణవ భక్తుల వద్దకే వెళ్ళి వారి దగ్గర నుంచే విషయాలు తెలుసుకోవాలి. అలాగే వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవన్నీ వాళ్ళకి తెలిసిన విషయాలని చెప్పి వాళ్ళని సరైన మార్గంలో నియమాలు ఎలా పాటించాలో అవన్నీ చెప్పి ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉండాలి. కృష్ణ చైతన్యంలో ఆధ్యాత్మిక పురోభివృద్ధిని అనుసరించి ఒక వ్యక్తి అధముడు లేక ఉత్తముడు అవుతారు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నామో మన పరిస్థితిని బట్టి మాత్రమే తక్కువడా ఉత్తముడా అని చెప్తారు తప్ప మన మిగతా కులాలు కానీ దేహ పరిస్థితులు కానీ కాదు. శుద్ధ వైష్ణవుల కార్యకలాపాలను భౌతిక దృష్టితో గమనించడం అనేది నిషేధించబడింది. ముఖ్యంగా నూతన భక్తుడు శుద్ధ భక్తుని భౌతిక దృష్టితో చూడడం మిక్కిలి ప్రమాదకరం. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటి నియమాలు అవన్నీ తెలియవు. వాళ్ళు మన ఇళ్ళల్లో వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఆలోచిస్తూ అవే ఆలోచనతోటే భక్తులను కూడా చూస్తే అది తప్పు అన్నమాట. కనుకనే ఎవరైనాను శుద్ధ భక్తుడిని బాహ్య రూపాన్ని చూడకుండా అతని అంతర లక్షణాలు చూసి భగవంతుని ఆధ్యాత్మిక ప్రేమతో కూడిన భక్తిత్వ సేవలో అతడు ఎలా నెలకొని ఉన్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. భక్తులు ముందుకెళ్ళాలంటే మనం భక్తులను అనుసరించాలి. ఇప్పుడు వాళ్ళు భక్తి మార్గంలో నడవాలంటే దేవుడికి ఎలాంటి సేవ చేస్తున్నారు, ఆధ్యాత్మిక ఆచారాలను ఎలా గౌరవిస్తున్నారు, ఇవన్నీ చూసి నేర్చుకోవాలి తప్ప వాళ్ళ బాహ్య విషయాలు కాదు. ఈ విధంగా భౌతిక దృష్టితో శుద్ధ భక్తుని చూడడం మానడం ద్వారా ఎవరైనా క్రమంగా శుద్ధ భక్తుడు కావచ్చు. ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా నెమ్మదిగా వాళ్ళని పరిశీలిస్తూ వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ వీళ్ళు కూడా శుద్ధ భక్తులోకి వెళ్ళవచ్చు. కృష్ణ చైతన్యం ప్రజలలోని ఒక తెగవారికి మాత్రమో లేక కొందరు ప్రత్యేక భక్తులకు మాత్రమో
లేక ఒక ప్రత్యేక ప్రదేశానికి మాత్రమో పరిమితమని భావించేవారు భక్తుల బాహ్య లక్షణాలు మాత్రమే చూస్తుంటారు. ఈ కృష్ణ చైతన్యం అనేది ఒక తెగ వాళ్ళకి కాదు, ఒక కులం వాళ్ళకి కాదు. అలాగని ప్రత్యేకంగా వేరే భక్తులను వేరే రారు. మనలాగా ముందరంటూ అక్కడికి ప్రవేశించి మన ముందు నుంచి ఉన్న అనుభవజ్ఞైన గురువుల ద్వారా, ఆచార్యుల ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటూ ఆ నియమాలు జాగ్రత్తగా పాటిస్తూ ముందుకెళ్తే అందరూ శుద్ధ భక్తులు అవుతారు. అలాంటి నూతన భక్తులు అభివృద్ధి సాధించిన భక్తుని ఉన్నతమైన సేవను ప్రశంసించడం లేక మహాభాగవతం కూడా తమ స్థితికి దిగలాగుతుంటారు. వీళ్ళు ఏం చేశారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ గురువులను అనుసరించడం మానేసి వాళ్ళని కిందకి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఇటువంటి ఇబ్బందిని మేము ప్రపంచమంతటా ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు ఎదుర్కొంటున్నాం. చూడండి, శ్రీల ప్రభుపాదులు గారు స్వయంగా చెప్తున్నారు. ఆయన ఈ ప్రపంచంలో మొత్తం ఎన్నో చోట్ల ఈ కృష్ణ చైతన్య సంఘాలు స్థాపించి ఈ చైతన్యాన్ని ప్రచారం చేస్తున్నారు. అలాంటప్పుడు ఇలాంటి ఇబ్బందులు మేము చాలా ఎదుర్కొన్నామని చెప్తున్నారు. దురదృష్టవశాత్తు ప్రపంచమంతటా కృష్ణ చైతన్యాన్ని వ్యాపింపజేసే ఉద్యమ కార్యకలాపాలను ప్రశంసింపలేని కనిష్ట అధికారులైన మా గురుభాయిలు కూడా మా చుట్టూ ఉన్నారు. ఇంకా కనిష్ట అధికార స్థితిలో ఉన్నవాళ్ళు మన శ్రీల ప్రభుపాదులు గారితో పాటు కూడా ఆయనతో పాటు ఈ భక్తిలో పాల్గొని కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు కూడా కొంతమంది అలా ఉన్నారట. వారు మమ్మల్ని వారి స్థితికి దిగలాగుతూ ప్రతి విషయంలోనూ మమ్మల్ని విమర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు కనిష్టాధికారిగా ఉన్నవాళ్ళు, ఉత్తమాధికారిగా ఉన్నవాళ్ళు, మధ్యమాధికారులను కూడా వాళ్ళ స్థాయికి వాళ్ళు పైకి వెళ్ళడం అనేసి వాళ్ళు పైన వాళ్ళని కిందకి లాగడానికి ప్రయత్నిస్తుంటారని చెప్తున్నారు. వారి అల్పజ్ఞానానికి పిల్ల చేష్టలకు మేము ఎంతగానో విచారిస్తున్నాం. వాళ్ళని చూసి వీళ్ళు పాపం ఈయన బాధపడడం, జాలిపడడం చేస్తున్నారన్నమాట. భగవంతునికి అంతరంగిక సేవలు చేసే శక్త్యావేశుడైన వ్యక్తిని సాధారణ మానవునిగా పరిగణింపరాదు. ఎంతో భక్తి ఉంటే కానీ ఆ సేవకి వెళ్ళలేరు కదా ఎవరును. అలా సేవకి వెళ్ళిన వాళ్ళని మామూలు మనుషులుగా చూడకూడదు. ఎందుకంటే శ్రీకృష్ణుడి శక్తిని ప్రసాదిస్తేనే ఎవరైనా కృష్ణ చైతన్యోద్యమాన్ని ప్రపంచమంతటా విస్తరింప చేయగలరని గుర్తించాలి. దేనికైనా మన భక్తిలో ముందుకెళ్తున్నామంటే, నలుగురికి ఈ ప్రచారాలు చేస్తున్నారంటే శిక్షా గురువులు ఉన్నారు, ఎంతోమందిని క్లాసులు తీసుకుని ఈ మొత్తం భక్తులు ఎలా ముందుకెళ్ళాలో ఎన్నో చెప్తూ ఉంటారు, సలహాలు అడిగితే చెప్తారు. ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి ఆ పైనుంచి ఆ కృష్ణ పరమాత్మ వాళ్ళకి శక్తిని ఇవ్వబట్టే, ఆ జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వబట్టే కదా. ఎవరైనా శుద్ధ భక్తుడిని విమర్శిస్తే అతడు వైష్ణవ అపరాధం చేసిన వాడు అవుతాడు. ఈ భక్తుడిని ఎప్పుడు విమర్శించామో అది వైష్ణవ అపరాధం కింద అవుతుంది. ఇది కృష్ణ చైతన్యంలో ప్రగతి సాధించాలనుకునే వారికి మిక్కిలి ప్రమాదకరం. వైష్ణవుని పాదపద్మాలకు అపరాధం చేయడం వలన ఎవరునూ ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందలేరు. కనుక సత్యావేశుడైన వైష్ణవుని గురించి లేదా శుద్ధ వైష్ణవుని పట్ల ఈర్ష్య చెందకుండా ఉండేట్టుగా అందరూ జాగ్రత్త వహించాలి. కృష్ణ సత్యావేశుడైన వైష్ణవుని క్రమశిక్షణ రాహిత్యానికి గురి చేయటం కూడా అపరాధమే. అతన్ని ఆదేశించడం లేక అతన్ని సరిదిద్దడానికి ప్రయత్నించడం కూడా అపరాధమే అవుతుంది. వాళ్ళకి సలహాలు చెప్పేంతటి వాళ్ళని కాదు కదా మనం. వాళ్ళు వాళ్ళలో పేర్లు పెట్టడం, వాళ్ళు తప్పులు ఎంచడం, వాళ్ళని ఏదో దిద్దాలని ప్రయత్నించడం, ఇవన్నీ కూడా మనం చేయకూడదని చెప్తున్నారు. కనిష్ట వైష్ణవుడు ఎవరో, ఉన్నత వైష్ణవుడు ఎవరో, వారి కార్యకలాపాల ద్వారానే మనం వారి మధ్య గల భేదాన్ని గుర్తించవచ్చు. ఇంకా ప్రాథమిక స్థాయిలో అంటే తొలి దశలోనే ఉన్న వాళ్ళు ఎవరో, కొంచెం ఉత్తమ స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరో, వాళ్ళు చేసే కార్యకలాపాల ద్వారా మనం గుర్తించవచ్చు. ప్రగతి సాధించిన వైష్ణవుడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ఆచారం స్థితిలో ఉంటాడు. ఈ ముందర ఉత్తమ భక్తులుగా, ఉత్తమ అధికారిగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మనకి నలుగురికి చెప్పే స్థితిలో ఉంటారు. వాళ్ళు కనిష్ట భక్తుడు ఎల్లప్పుడూ అతనికి శిష్యునిగా భావించబడతాడు. మరి కొత్తగా చేరిన వాళ్ళు ఇంకా కనిష్ట స్థితిలో ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఉత్తమ స్థితిలో ఉన్న వాళ్ళకి శిష్యులుగా ఉండాలి. ఆధ్యాత్మిక ఆచార్యుడు శిష్యుని ఉపదేశానికి ఎన్నడూ గురి కారాదు. శిష్యుడు గురువుకు ఉపదేశం పరిస్థితికి ఎప్పుడూ రాకూడదు. అంతేకాక శిష్యులు కానీ వారి ఆదేశాలను కూడా ఆధ్యాత్మిక ఆచార్యునికి పాటించని అవసరం లేదు. ఈ ఆచార్యులు శిష్యుల ఆదేశాలు ఎలా పాటిస్తారో అలా పాటించని అవసరం లేదు కదా. ఈ 6వ శ్లోకంలో శ్రీల రూప గోస్వామి చేసిన ఉపదేశ సారం ఇదే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ మరొక అమృత బిందువుతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇది విని మీ అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇందులో ఏదైనా పొరపాట్లు ఉంటే అది నా అపరాధము. ఏమైనా ఒక పాయింట్ అయినా మీకు నచ్చేలా చెప్పగలుగుంటే అది మా ఆచార్యులు, మా శిక్షా గురువుల ఆశీర్వాదం, శ్రీకృష్ణ పరమాత్మ కరుణ అని చెప్పచ్చు. హరే కృష్ణ.